స్టేజ్ 4 మోకాళ్ల అరుగుదలకి నొప్పి లేకుండా కీళ్ల మార్పిడి ఆపరేషన్ చేయబడును. డాక్టర్ రమేష్ గాజుల, ఎండోస్కోపిక్ స్పైన్ ఆర్థో సర్జన్ అండ్ పెయిన్ ఫిజిషియన్, పెనిషియా స్పైన్ పెయిన్ ఆర్థో అండ్ స్లీప్ సెంటర్, ఉప్పల్, హైదరాబాద్. కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి నరకాసుర వధ కమిటీ అధ్యక్షులు, సోదరులు, స్థానిక కార్పొరేటర్, గౌరవ కార్పొరేటర్ మరపల్ల రవి గారికి, ఈ కార్యక్రమానికి నాతో పాటు విశిష్ట అతిథిగా విచ్చేసి ఇంతసేపు మీ అందరికీ నరకాసుర వధ ఎందుకు చేయాలని తెలియజెప్పినటువంటి పెద్దలు, గౌరవనీయులు, భద్రకాళి గుడి ప్రధాన అర్చకులు శేషయ్య గారికి, ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి గౌరవ కార్పొరేటర్స్ పల్లం పద్మ గారికి, పోషాల పద్మ గారికి, భోగి సువర్ణ గారికి, వేదిక మీద ఉన్నటువంటి కమిటీ సభ్యులకు, గౌతమ్కి, ఆవునూరు రామూర్తి గారికి, వనం వేణు గారికి, కుమార్ గారికి, ఇంకా చాలా మంది కమిటీ సభ్యులందరూ కూడా, కనుకుంట్ల వేణు గారికి, వేదిక మీద ఉన్నటువంటి కమిటీ సభ్యులందరికీ, ఈ కార్యక్రమంలో పాల్గొన్న అశేష జనానికి, పత్రికా విలేకరులకు, మీడియా సోదరులకు అందరికీ పేరు పేరున నమస్కారాలు. అందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నా. ఇంతసేపు పిల్లలందరూ కూడా, మీ అందరికీ కూడా సాంస్కృతిక కార్యక్రమాలతోటి అలరించినటువంటి పిల్లలందరికీ కూడా దీవెనలు ఇస్తూ, ఈనాటి కార్యక్రమం జరగడానికి పండుగ ఉన్నా కానీ, ఏ పండుగలు ఉన్నా కానీ, ఆ పండుగలకి ప్రజలందరికీ సౌకర్యాలు కలిగించే విధంగా ఏర్పాట్లు చేస్తున్నటువంటి, మొన్న దసరా కావచ్చు, ఇప్పుడు దీపావళి కావచ్చు, పండుగను వదిలిపెట్టుకొని కూడా ఇక్కడ ఈ ఏర్పాట్లను చేసినటువంటి గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బందికి, అదే విధంగా ఇక్కడ బందోబస్తు చేస్తున్నటువంటి పోలీస్ అధికారులకు, మిగతా వాళ్ళందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ నరకాసుర వధ అనేది ఇంతకుముందు మన పెద్దలు శేషయ్య గారు చెప్పినట్టు మన మనసులోని చెడు తొలగిపోయి మంచి దారిని వెళ్ళాలనే దానికే ప్రతీకగా, చెడుపై మంచిని సాధించడానికి ప్రతీకగా ఈ నరకాసుర వధ కార్యక్రమాన్ని ఆనాటి సత్యభామ శ్రీకృష్ణుని వెంట ఉండి ఒక మహిళగా, మహిళా శక్తిని ఆనాడే నిరూపించినటువంటి గొప్ప పురాణాన్ని మనం ఈరోజు తెలుసుకోగలిగినాం. ఆయన వధించిన తెల్లారి మన జీవితాల్లో వెలుగుని నింపాలని చెప్పి దీపావళి పండుగను చేసుకుంటూ మనం ఆ మహాలక్ష్మిని కూడా స్వాగతించే విధంగా దీపాలతోటి నగరమంతా కూడా మనం చేసుకుంటాము. ప్రతి పండుగ కూడా ఒక పురాణం ఉంది. ఆ పురాణాలను తెలియజెప్పేటువంటి ఇలాంటి పెద్దలు, అయ్యగారు రావడం వల్ల మనకు చాలా విషయాలు తెలుస్తాయి. ఇంకా మనం ఈ పండుగలో మనకు ఒక ప్రత్యేకత ఉంది. తెలంగాణలో అందరం కూడా చాలా వరకు కేదారి గౌరవం, మనం కేదారీశ్వరుని నోములు నోముకుంటాం. కాబట్టి అందరూ కూడా ఆ కేదారీశ్వరుని గౌరమ్మ ఆశీస్సులు కూడా ఉండాలని కోరుకుంటూ, ఇక్కడ ఈ ప్రాంత ప్రజలందరికీ కూడా మరోసారి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ధన్యవాదాలు. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.